ఒక్కొక్కసారి మనం హడావిడిలోను టెన్షన్లోను ఏదో టైం అయిపోతుంది, లేకపోతే అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనే సమయంలో మనం చేసే పనులు ఒకసారి చాలా డేంజర్ సిచ్యువేషన్లో పడతాం. అలాంటి చిన్న కథ చెప్తాను. ఒక ప్రయాణికుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. చాలా దూరం నడవాల్సి వచ్చేది. అప్పట్లో తీర్థయాత్రలు అంటే నదులు దాటాల్సి వచ్చేది, అడవుల్లో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఎంతో దూరం నడిచి 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 డబ్బులు ఉంటేనేమో గుర్రపు బండ్లు అవి ఎక్కి కొంత దూరం వరకు వెళ్ళచ్చు. అవి కూడా పూర్తిగా చివరి వరకు తీసుకెళ్ళలేవు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నడిచే వెళ్ళేవాళ్ళు, కాశీకి కూడా నడిచి వెళ్ళేవాళ్ళు. అలాగే ఈ ప్రయాణికుడు ఏం చేస్తున్నాడు, తీర్థయాత్రలు చూడాలి అని ఒక్కొక్క ఊరు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక ఊళ్ళోకి వచ్చేసరికి చీకటి పడింది. పాపం రాత్రి 7 గంటలు 7:30 అలా అయిపోయింది. అయితే అవతల ఊరికి వెళ్ళాలి. మధ్యలో ఒక నది అడ్డొచ్చిందన్నమాట. నది దాటి వెళ్ళాలి కదా. కానీ రాత్రిపూట అయిపోయింది, చీకటి పడిపోయింది. నది దాటడానికి పడవ కానీ ఏమన్నా ఉంటుందేమో అని చూశాడు. కానీ 7 అయిపోవడంతో పడవలన్నీ క్లోజ్ అయిపోయాయి. ఏ ఒక్క పడవ కూడా రావట్ల ఎంతసేపు చూసినా. సరే నది దాటాలి ఎలాగైనా, కానీ ఈత కూడా రాదు. నాకు ఈత రాదు, పడవలు లేవు, ఎలాగబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఊర్లో ఎవరో ఉంటారు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పాప ఇతను ఇబ్బంది పడుతున్నాడేమో అని పల్లెటూరులో బాగా కనిపెట్టుకుని ఉంటారనమాట. ఎవరన్నా కొత్త మనిషి వచ్చినా లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నారేమో అని అడిగి తెలుసుకుంటారు. అలాగే ఇతన్ని కూడా ఒక పెద్ద మనిషి అడిగి తెలుసుకున్నారు. ఏమిటయ్యా ఇక్కడే తెచ్చాడుతున్నావు అంటే, ఇలా ఊరు దాటాలి, అవతల ఊరికి వెళ్ళాలి, నది దాటాలి, పడవలేవి లేవు, ఎలాగా అని ఆలోచిస్తున్నాను అని చెప్తారు. చెప్తే ఆ పెద్ద మనిషి చెప్పారు, ఇప్పుడు పడవలేని రావు, చీకటి పడిపోయింది కదా, 7ంటికి లోపే అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఇప్పుడు ఏమీ రావు, చీకటిగా ఉంది, పైన ఉరుములు మెరుపులు కూడా వచ్చేటట్టు ఉన్నాయి, వర్షం పడేటట్టు ఉంది, ఇబ్బంది పడతావు, ఈ ఊరిలోనే ఉండు, ఎక్కడో చోట తలదాచుకో ఈ ఒక్క పూటకి, పొద్దున్నే లేచి వెళ్ళు అని ఆయన చెప్పారు. చెప్పినా మనవాడు వినిపించుకోలే. లేదు నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటే, దాటేస్తే కనుక తెల్లవారుజామున ఏదో గుడో ఏదో చూసుకోవచ్చు, బయలుదేరడమే తెల్లవారుజామున బయలుదేరితే వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోతుందని అతని ఆలోచన అనమాట. అందుకు ఏం చేశాడు, నెమ్మదిగా అతన్ని నెలనిచ్చి చుట్టుపక్కల ఏమన్నా దొంగలాంటివి పెద్ద మొద్దులు ఉంటాయి కదా, తాటి చెట్లు అలాంటిది ఏదైనా దొరుకుతుందేమో, నీటిపైన తేలుతాయి కదా, దాని మీద కూర్చొని వెళ్ళిపోవచ్చు నెమ్మదిగా తోసుకుంటూ అని ప్లాన్ వేశాడు. మంచి ప్లానే, పెద్ద ప్లానే వేసి ఏం చేశాడు, చుట్టూ వెతికాడు అనమాట. వెతగ్గా కొంత దూరానికి, ఆ చీకటి కదా అసలు మొత్తం ఏముంటుంది పల్లెటూరులో, లైట్స్ అవి ఉండవుగా, ఏది పాము తాడు అనుకుని పాము పట్టుకుంటాం, పాము అనుకుని తాడు పట్టుకుని పాము అనుకుని భయపడ్డం, ఇలా జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇతను ఏం చేశాడు, ఒక దొంగ దొరికింది మొత్తానికి, పెద్ద మొద్దు లాంటిది దొరికితే అమ్మయ్య ఇంక ఇవాళ జరిపోయినట్టే అనుకుని ఆ మొద్దును తీసుకొచ్చి ఆ నదిలో వేశాడు. చెరువు అనమాట, చిన్న చెరువు లాంటిది, దాంట్లో వేసి చక్కగా దాని మీద కూర్చుని నెమ్మదిగా తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. తీరా సగం దూరం కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద ఉరుములు మెరుపులు మొదలైపోయాయి. ఇంక వర్షం పడిపోతుంది అనమాట కాసేపట్లో. ఆ ఉరుములు మెరుపుల్లో ఏదైతే తను దొంగ అనుకుని వేశాడో అది పెద్ద నోరు తెలిసింది ఆ సౌండ్కి. అది ఏమిటో తెలుసా, మొసలి. అది తినే సంగతి పక్కన పెట్టండి, దాన్ని చూసాక ఇంక మనవాడు గుండె ఉంటుందా, అసలు గుండె ఆగిపోదా. మొసలి అది పెద్ద నోరు తెచ్చి గట్టిగా వచ్చింది. ఇంకేముంది మనవాడు, ఏంటి నేను తీసుకొచ్చి వేసింది మొసల, ఇంతసేపు నేను మొసలి మీద కూర్చున్నానా అని దెబ్బకి గుండె అయిపోయింది అనమాట. సగం దూరం వెళ్ళేసరికి మొసలు ఎందుకు, ఒకవేళ ఇతను గుండె అయిపోయినా అతను మొసలు తినేస్తుంది కదా, ఆ భయానికి చచ్చిపోయాడు. అందుకు మనం ఏం చేయాలంటే, ఏది దొరికితే అది జేబులో వేసుకోకూడదు. అది ఏమిటి మనకు ఉపయోగపడుతుందా లేదా, ఒకవేళ ఉపయోగపడినా ఇది అసలు మనం ముట్టుకోవచ్చా లేదా, మనదా కాదా, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఏమైనా డేంజర్ ఉందా. ఒక్కొక్కసారి మనకి రోడ్డు పక్కన
బ్యాగులు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి. ఆ బ్యాగుల్లో బాంబులు ఉన్న బ్యాగులు ఉంటాయి, కొన్ని లక్షల రూపాయలు ఉన్న బ్యాగులు కూడా ఉంటాయి కదా. ఆ బ్యాగ్ నీకు ఎక్కడ దొరికింది ఏమిటి? ఇంకా పోలీసులు పట్టుకుంటారు కదా, మనకు అంత డబ్బు ఒకేసారి వచ్చిందంటే ఊరుకోరు కదా. అది ఎక్కడదో నాకు తెలియదు బాబు, రోడ్డు పక్కన బ్యాగ్ దొరికిందంటే ఊరుకుంటారా? వదిలేస్తారా? ఎన్నో వివరాలు చెప్పాల్సి వస్తుంది దానికి. కాబట్టి మనది కాని దాని జోలికి మనం వెళ్ళకూడదు అనమాట. అతనికి చక్కగా చెప్పాడు, ఈ రాత్రి ఉండు, ఎక్కడో చోట ఏ చెట్టు కింద దాచుకున్నా వెళ్ళిపోతుంది. పొద్దున్నే వెళ్ళు అంటే వినకుండా ఆ దొంగ అనుకుని దాన్ని తీసుకొచ్చి వేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంకా తీర్థయాత్రలు ఇక్కడే అయిపోయింది తీర్థయాత్ర అంతా. అందుకు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దొరికిన వస్తువు ఏది కూడా అంటారు కదా, పరుల సొమ్ము పాము వంటిది. ఇప్పుడు మనం మొసలి వంటిది అని కూడా అనుకోవచ్చు అనమాట. మొసలి నోరు తెరిచింది ఇతను ఇంకా తెల్లా, ఇతనే ఉండి ఆగిపోయింది అనమాట. కాబట్టి మనది కానిది ఎప్పుడూ ముట్టుకోవద్దు, దాని గురించి తెలుసుకోకుండా అసలు దాన్ని టచ్ చేయొద్దు, దాని జోలికి వెళ్ళద్దు. చూసామా, వదిలేసి వెళ్ళిపోవడమే. అది ఎవరు తీయాలో వాళ్ళు తీస్తారు. అందులో బాంబు ఉంటే ఎన్నిసార్లు అలా జరగలేదు? అలాంటి బాంబులను కూడా ఉన్నాయి కదా. అప్పట్లో అంత బాంబులు పెట్టేసి అంత ఇది కాదు. కానీ ఈ రోజుల్లో అయితే మనకి ఏదైనా బ్యాగ్ దొరికిందంటే డేంజర్ అనే అర్థం చేసుకోవాలి. బాంబులు పెట్టేస్తున్నారు కదా, ఎక్కడ పెడితే అక్కడ. అది పేలితే ఇంకేముంది, మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదే ఏ పోలీసులో ఎవరో చూసారనుకో, దాన్ని బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి దాన్ని విప్పి చూసి ఏముంది అంటే దాంట్లో ఏముండదు, ఉట్టి కాగితాలు చుట్టేసి ఉంటాయి ఒక్కోసారి. అయినా పర్వాలేదు, కానీ అది ఏమిటి అనేది తెలిసింది కదా. అందుకని మనం అనవసరమైన దాని జోలికి ఎప్పుడు కూడా పోకూడదు.